ఇది చాలా అన్యాయం. ఇది ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టడం చూస్తూ ఉంటే నిజంగా చంద్రబాబు నాయుడు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోయినాడు. మళ్ళీ ఈ విధంగా జరుగుతూ ఉన్నా ఆయన నోరు విప్పని పరిస్థితి ఏమో మనకు తెలియదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని ముందు తరాలకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు జలదీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని జలదీక్ష కూర్చొని సెంట్రల్ గవర్నమెంట్ కూడా వినిపించే విధంగా చంద్రబాబు నాయుడు కూడా కళ్ళు తెరుచుకునే పరిస్థితిగా తీసుకొచ్చేదానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఏదున్నా కూడా ఈ నీటి ప్రాజెక్టుల వల్ల పూర్తిగా రాయలసీమ తాగలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఇప్పటికే ఉంది. ఇక రేపు ఆ ప్రాజెక్టు కట్టినారంటే శ్రీశైలం కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే కృష్ణా మీద కడతా ఉన్నారు, గోదావరి మీద కడతా. ముఖ్యంగా మన కృష్ణా ముఖ్యం ఇంపార్టెంట్. శ్రీశైలానికి నీళ్ళు పోవాలంటే కృష్ణా ఇంపార్టెంట్ కాబట్టి ఆ కృష్ణా మీద దాదాపుగా 40-50 టీఎంసీలు దాదాపుగా తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ వర్షాభావ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఏ విధంగా అయినటువంటి పరిస్థితి అనేది గతంలో 9 ఏళ్ళు చూస్తాం, ఇప్పుడు చూస్తూ ఉన్నాం. వర్షాలు వచ్చే పరిస్థితి ఏం లేదు. వచ్చిన వర్షాలని కూడా ఈ ప్రాజెక్టుల వల్ల శ్రీశైలం డ్యామ్ నీళ్ళు పోయే పరిస్థితి లేదు. శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ మనకు రావాలంటే, రాయలసీమకి రావాలంటే బ్యాక్ వాటర్ రావాల్సిందే. బ్యాక్ వాటర్ లేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ విధానాలతో చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులు కట్టినా మరి నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ప్రజలు గట్టిగా ఈ ఉద్యమాన్ని ఒకరే కాదు, ఒక వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి దీక్షతో ప్రారంభమైంది. రేపు ముందు తరాల వారైతేనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలుసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడితే తప్ప ఈ ప్రాజెక్టులు ఆగే పరిస్థితి లేదు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉన్నారంటే మళ్ళీ ఏ విధంగా ఎంత దూరం పోతా ఉందని కూడా ఆలోచించే పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఈ ప్రాజెక్టుల వల్ల పూర్తిగా రాయలసీమ, ఎందుకంటే మేము రాయలసీమ వాసులుగా మాట్లాడుతూ ఉన్నాం, రాయలసీమ నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని వెంటనే ఉపసంహరించుకునే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి దీక్షతో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి మోడీ గారు తెలుసుకుని ఆ ప్రాజెక్టు నిలిపే విధంగా కూడా అనుమతులు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా రాజశేఖర రెడ్డిలో గతంలో చేసినటువంటి కార్యక్రమాలే ఈరోజు అంతో రాయలసీమకు న్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆంధ్రీనివా ప్రాజెక్టు తీసుకురావడం, ఆంధ్రీనివా వల్ల దాదాపుగా పత్తికొండ, ఆలూరు ఏరియాకంతా కూడా దాదాపుగా 40-50 వేల ఎకరాలు, 65,000 ఎకరాలు సాగు చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా తెలుసు. దాంతోపాటు తాగునీటి సమస్య కూడా తీరుతున్న ఉద్దేశంతో ఆంధ్రీనివాని కంప్లీట్ చేయడానికి మన రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రయత్నాలు చేశారో కంప్లీట్గా చేశారు. 90%, 95% కంప్లీట్ చేస్తే 5% కంప్లీట్ చేసేదానికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఏ విధంగా కూడా ఆయన ముఖ్యమంత్రిగా తనువు కాడు. అలాంటి వాళ్ళని వెంటనే గద్దె దించేదానికి రాష్ట్రమంతా ఉద్యమాలు చేపట్టి, ఎందుకంటే దీనివల్ల డెల్టా కృష్ణా కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే ఈరోజు మనం అన్నం తింటున్నామన్నా, ఇంకొకటి చేస్తూ ఉన్నామన్నా కూడా డెల్టా కృష్ణా ఏరియాలో పండించినటువంటి వరి ధాన్యాలే ఈరోజు రాష్ట్రమంతా సరిపోయే. రాష్ట్రమే కదా, ఎగుమతులు కూడా చేసుకుంటున్నాం, పక్క రాష్ట్రాలకు పోతూ ఉన్నాయి. ఆ విధంగా ఉన్నటువంటి రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు రాయలసీమతో పాటు అటు కృష్ణా డెల్టాలు కూడా పూర్తిగా ఈ పంటలు వేసే నిర్వీర్యమైపోయే పరిస్థితి కనపడుతుంది. దయచేసి దీన్ని నిలబెట్టే వరకు అన్ని పార్టీలు, సిపిఎం, సిపిఐ, మిగతా పార్టీలు, రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అందరూ కూడా ఉద్యమించి ఈ పరిస్థితి నిలబెట్టాలని చెప్పి నేను కోరుకుంటాను.